అందరికీ వందనాలు. దేవుని ఉన్నతమైన కృపను బట్టి జూలై 1, 2025 అనే డే వరకు దేవుడు ఆయన కృపలో మనల్ని భద్రపరిచినందుకు దేవుడిని ఎంతగానో స్తుతిస్తున్నాను. చాలా రోజుల తర్వాత మరలా మీ అందరితోనూ ఇలా ఒక చిన్న మాటను షేర్ చేసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మరెంతగానో స్తుతిస్తున్నాను. సో ఇవాళ మనం చూస్తున్నట్టయితే టెస్టిమోనీ, ఇది మనందరికీ చాలా ఇష్టమైంది కదా. దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశారు, ఆ కార్యం చేశారు, అది చేశారు, ఇది చేశారు, దేవునికి మహిమ కలుగును కాక అని రకరకాలుగా మనం టెస్టిమోనీస్ వింటూ ఉంటాము. ప్రతి ఒక్కరి జీవితంలో ఇన్ఫ్యాక్ట్ డెఫినెట్గా టెస్టిమోనీస్ ఉంటాయి. కొంతమంది సిగ్గుతో చెప్పడానికి సంశయిస్తారు, కొంతమంది చెప్పడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. ఏదేమైనప్పటికీ ప్రతి సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ పొందాలని మన ఆశయం. ఇవాళ దీని గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, నేను రీసెంట్గా ఒక రీల్ చూసాను అనమాట. అందులో ఒక నాన్ క్రిస్టియన్ ఫ్రెండ్ ఆర్ నాన్ క్రిస్టియన్ సిస్టర్ తను మన సాక్ష్యాలన్నింటినీ ట్రోల్ చేస్తూ ఉంది. పేర్లు అవన్నీ మనకు అనవసరం, కానీ లైక్ దేవుడు చాలా గొప్ప గొప్ప దైవజనులు చెప్తున్న సాక్ష్యాన్ని సైతం తను భయం లేకుండా ట్రోల్ చేస్తుంది. ఓకే, తను చేసింది వదిలేసేయండి, బట్ క్రైస్తవులమైన మనము ఎట్లా ఉండాలంటే అవన్నీ చూసి వాటిని బట్టి మనము నిరుత్సాహపడకూడదు అని నేను మిమ్మల్ని ఒక్కసారి హెచ్చరించడానికి ఇష్టపడుతున్నాను దీని ద్వారా. ఎందుకంటే ఒక చిన్న సాక్ష్యము చెప్పినప్పుడు ఆ సిస్టర్ అంది, ఏంటమ్మా ఇంకా దేవునికి పనిలి పాట లేదా, ఇంకా నువ్వు ఎలా ఇల్లు ఉడవడం నేర్పించాలి, లేకపోతే నీకు ఎలా వాటర్ తాగాలనేది నేర్పించడమేనా దేవునికి పని అని చెప్పేసి ఆ సిస్టర్ తెలియక, దేవుని గురించి తెలియక అనింది. బట్ క్రైస్తవమైన మనము ఇక్కడే జాగ్రత్త పడి ఉండాలి. లోకంతో పాటు మనము కలిసిపోయే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంది. బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, నిజంగా అండి, దేవునికి పని లేక మన దగ్గరికి రారు, లేకపోతే దేవునికి పని లేక మనల్ని ఇన్స్ట్రక్ట్ చేయరు. మన ప్రతి డీటెయిల్లో దేవుడు ఉన్నారు. ఇఫ్ యూ డోంట్ నో వన్ థింగ్ హౌ టు డూ, లెట్స్ సే మీరు అన్నట్టుగా మీకు నిజంగా ఇల్లు రాకపోతే ఖచ్చితంగా గాడ్ విల్ హెల్ప్ యూ. అలా చేయాలి, ఇలా చేయాలని లోపల దేవుడు ఒక ఆత్మనిస్తారు. అది ఇల్లు గురించే కాదండి, ఏ చిన్న పనైనా సరే దేవుడు ఖచ్చితంగా మీలో ఉండి మీకు మీ తల్లిదండ్రులు కూడా నేర్పించని పనులు దేవుడు డెఫినెట్గా మనకి నేర్పిస్తారు. ఇంత చిన్న డీటెయిల్లో దేవుడు ఎందుకున్నారని చెప్పేసి మీరు సంశయించవద్దు. అందరి గురించి నాకు తెలియదు, కానీ మన దేవుడు అయితే ఖచ్చితంగా మనకి ప్రతి డీటెయిల్లో హెల్ప్ చేస్తారు. ఈ చిన్నదేగా నువ్వు చేసుకో అని నీ మీద నెట్టేయండి, అట్లాంటి దేవుడు కాదు మన దేవుడు. మన ప్రతి డీటెయిల్లో మనకు హెల్ప్ చేస్తారు, ముందుండి మనల్ని నడిపిస్తున్నారు. ప్రియ విశ్వాసులారా, ప్రియ క్రైస్తవ సోదరి మనలారా, దయచేసి లోకంలో వెళ్ళిపోవద్దు. ఈ విషయాన్ని గమనించండి. మీరు కూడా ఆ ట్రోలర్స్తో పాటు సపోర్ట్ చేయొద్దండి. వాళ్ళకి తెలియదు మనం దేవుణ్ణి ఎరిగిన వాళ్ళం. దేవుణ్ణిలో నడుచుకుందాము. దేవునికే మహిమ కలుగును గాక. ఆమెన్.